ఈరోజు ఆలేరు సిహెచ్సి ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. వారి సమస్యలను కూడా అన్ని తెలుసుకోవడం జరిగింది. వారికి ప్రభుత్వం శానిటేషన్ వర్కర్లకు 15,600 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంటే ఆ కార్మికులకు 10,000 జీతాలే ఇస్తున్నారని చెప్పడం జరిగింది. పిఎఫ్ కట్టట్లేదని తెలిసింది. తర్వాత ఈఎస్ఐ కూడా కట్టట్లేదని తెలిసింది. గత 4 నెలలు కూడా జీతాలు లేవని చెప్పేసి కూడా కార్మికులు చెప్పినారు. వారికి ప్రతి నెల జీతం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గత 4 నెలల నుండి జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్లు కూడా అదే ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ప్రభుత్వం ఈ 15,600 తోటి కుటుంబాలు పోషించుకోవడమే కష్టమని చెప్పేసి అందరికీ తెలిసినప్పటికీ కూడా ఉద్యోగులను అనేక శ్రమ దోపిడీ చేస్తున్నారు. కనీస వేతనం 26,000 ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మా యూనియన్ తరఫున. వీరికి పెండింగ్ జీతాలు అవుట్సోర్సింగ్, శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 4 నెలల నుండి జీతాలు లేవు. తక్షణమే జీతాలు విడుదల చేయాలా. ఈ విడుదల చేయాలి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ అన్ని సమస్యలు కూడా గౌరవ ఇక్కడ మెడికల్ సూపరింటెండెంట్ గారికి కూడా మేము తెలపడం జరిగింది. గౌరవ మెడికల్ సూపరింటెండెంట్ గారు కూడా సంబంధిత అధికారులకు తెలిపి సమస్యలు పరిష్కార దిశగా చూస్తామని చెప్పడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.